హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 3 సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ డైలీ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే విక్రమ్ 3201 దేశ తొలి బిట్ చిప్. సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ. సెమికాన్ ఇండియా సదస్సును ఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించడం జరిగింది. ఇందులో సెమికాన్ ఇండియా సదస్సు 2025లో ప్రధాని నరేంద్ర మోదీకి భారత తొలి స్వదేశీ 32 బిట్ చిప్ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న అందజేశారు. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ చిప్ను చండీగఢ్లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ లాబొరేటరీ రూపొందించింది. ఇది 32 బిట్ మైక్రో ప్రాసెసర్. దీనికి విక్రమ్ 3201 అని పేరు పెట్టడం జరిగింది. అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్లలో ఉత్పన్నమయ్యే అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. 2009లో వచ్చిన 16 బిట్ చిప్ విక్రమ్ 1601కు ఇది అప్గ్రేడ్ వర్షన్. విక్రమ్ 3201ను పిఎస్ఎల్వి C-60 రాకెట్లో ఇప్పటికే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. విక్రమ్ 3201 అనే తొలి స్వదేశీ బిట్ చిప్ను అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఏబీసీ చైర్మన్గా కరుణేష్ బజాజ్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ చైర్మన్గా 2025-26 సంవత్సరానికి గాను కరుణేష్ బజాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024 అంతర్జాతీయంగా అత్యుత్తమ ఆర్కిటెక్చర్ నైపుణ్యాలతో నిర్మించిన ప్రాంగణాల్లో ఇన్స్టిట్యూట్ కేటగిరీలో మన దేశం నుంచి కర్నూలులోని ట్రిపుల్-ఐటీ డిఎం ప్రాంగణం 9వ స్థానంలో నిలిచింది. 2024 నవంబర్లో సింగపూర్లో వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024ను నిర్వహించారు. అన్ని కేటగిరీల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 760 సంస్థలు పోటీ పడగా అందులోని అత్యుత్తమ ప్రాంగణాలను ఇటీవల ప్రకటించడం జరిగింది. అందులో కర్నూలుకు చెందిన ట్రిపుల్-ఐటీ ప్రాంగణం 9వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మన దేశంలో వలసలు విదేశీయుల చట్టం 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను కఠిన శిక్షలు విధించేందుకే దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యూఏఈలో దౌత్యవేత్తగా దీపక్ మిత్తల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ భారత దౌత్యవేత్తగా దీపక్ మిత్తల్ నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే బృందావన వస్త్ర ప్రదర్శన లండన్లోని బ్రిటిష్ ఇండియా మ్యూజియం బృందావన వస్త్రాన్ని అస్సాంలో 18 నెలల పాటు ప్రదర్శించడానికి అంగీకరించింది. ఈ కళాఖండం 2027లో అస్సాంకు చేరుకుంటుంది. బృందావన వస్త్రం అంటే ఏంటి? ఇది 16వ శతాబ్దంలో అస్సాంలో తయారు చేసిన ఒక అద్భుతమైన పట్టు వస్త్రం. ఈ వస్త్రం పైన శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన వివిధ ఘట్టాలను, లీలలను వర్ణించే దృశ్యాలు ఉంటాయి. ఇది కేవలం వస్త్రం మాత్రమే కాదు, అస్సాం ఆధ్యాత్మిక, కళాత్మక, సాంస్కృతిక వారసత్వానికి ఒక ముఖ్యమైన చిహ్నం. దీనిని అస్సాంలో 2027లో 18 నెలల పాటు ప్రదర్శించనున్నారు.
దీనికోసం అస్సాం రాష్ట్రంలో ప్రత్యేక మ్యూజియంను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. థర్డ్ సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.